Praise the Lord. Greetings to you, the gracious name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. Psalm 145, verse 14 to 16. The Lord upholds all who fall and raises up all who are bowed down. The eyes of all look expectantly to you, and you give them their food in due season. You open your hand and satisfy the desire of every living thing. Amen. ఆమెన్. నేను తెలుగులో చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 14 నుంచి కొన్ని వచనములు చదువుకుందాం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుచున్నావు. నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వకృపా నిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామముకు స్తోత్రములు నాయనా. ప్రభా, ఈరోజు మేమేమై ఉంటున్నామో నీ యొక్క ఉచితమైన కృప తండ్రి, నీ యొక్క వాక్యము మేము ధ్యానించుకొనిచుటగా నాయన మాలో నాయన తండ్రి ధైర్యమును ప్రభా, మాకు కావలసినటువంటి నాయన అవసరములు, శాంతిని నాయన ప్రభా, సమస్త అక్కర్లు నీ యొక్క మహిమలో తీర్చమని ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా తండ్రి నీ బిడ్డలైన మేము ఆశీర్వదింపన్నట్లు సహాయం చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇదివరకు మనం చదువుకున్న వాక్యంలో యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ఆమేన్. నీతిమంతులు 7 మార్లు పడినను లేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. నా కాలు చిక్కుపడకుండానట్లు నా యొక్క అడుగులు నీవు స్థిరపరచమని భక్తుడు ఇంకొక దగ్గర ప్రార్థించినట్లు మనము చూస్తున్నాం. అదేవిధంగా కీర్తనల గ్రంథము 37వ కీర్తనలో చూసినట్లయితే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని వాక్యము సెలవిచ్చినది. మానవులైన మనము బలహీనులము, తొట్టుపాటు జీవితము ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నాము. లోక మాలిన్యత మనకు అంటుకొనకుండా మనము బ్రతికేదానికి ప్రతి నిమిషము కూడా మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ మనము సాగాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క లోకంలో మనము గమనించినట్లయితే అనేకమైనటువంటి శ్రమలతో లేక కష్టములతో కూడినటువంటి ఈ యొక్క జీవితంలో మన అడుగులు దేవుడు స్థిరపరచాలని లోక మాలిన్యత వైపు వెళ్లకుండా మనల్ని ఆయన కాపాడాలని చూస్తున్నాడు. నా కాలు చిక్కుబడుకున్నట్లు నీవు నా యొక్క పాదములను స్థిరపరచుము అన్న విధముగా మన యొక్క మార్గములు, మన యొక్క సొంత ఉద్దేశములు, మన యొక్క సొంత ఆలోచనలు, మన యొక్క సొంత తలంపులు కాకుండా మన యొక్క మార్గములను దేవునికి అప్పగించాలని 37వ కీర్తనలో చూస్తున్నాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని 37 కీర్తన 5లో మనం చూస్తున్నాం. మన మార్గములు ఎప్పుడైతే ప్రభువా నా యొక్క మార్గములన్నీ కూడా నీకు అప్పచెప్తున్నాను అన్నప్పుడు నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అది ఎంత క్లిష్టమైనది, ఎంత కష్టమైనది అయినప్పటికీ కూడా ప్రభువా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా మార్గములన్నిటిని నువ్వు స్థిరపరచుము, నా మార్గములు నా కార్యములన్నీ నువ్వు సఫలపరచుము అని మనము దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములకు ఆధారభూతులుగా ఉంటున్నాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని వాక్యం సెలవిచ్చుచున్నది. ఇక మనం చూసినట్లయితే కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు. ఇంతవరకు మనము చెప్పుకున్న విధంగా నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలు 7 మార్లు పడినా కూడా వారు లేవలేకుండా ఉండరన్నమాట. వారు ఏ విధంగా అయినా కూడా తిరిగి ప్రభువును వారు కలుసుకుంటారు. రీకన్సిలేషన్ విత్ గాడ్. కనుక వారు దేవుని దేవుని యొక్క సన్నిధిని వారు ఎప్పుడు కూడా తప్పకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగేటటువంటి రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనుభవము కలిగి ఉంటారు.
అదేవిధంగా సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వైపు మన యొక్క కన్నులు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చువాడవు. ప్రతి జీవికి కూడా ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. జంతువులకే కానియండి, పక్షులకే కానియండి, లేక మనుషులకే కానియండి, ఆహ్, మనం పరలోక ప్రార్థనలకు చూసినట్లయితే గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అని మనం చూస్తున్నాం. మా అనుదిన ఆహారము నేడు నీవు మాకు దయచేయమని ప్రభు మనకు ఆ యొక్క పరలోక ప్రార్థనలో చెప్పిన విధముగా ఆయన ఆహ్, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చు దేవుడువు. సర్వజీవులకు కూడా తగిన కాలమందు ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను నెరవేర్చువాడు. ఎవరికి మనము మామూలుగా దేవునికి ఆదివారము కానుకలు సమర్పించుకుంటూ ఉంటాం. ఏ ప్రార్థన చేసి లేక ఏ మేలు పొందుతూ, ఏ మేలు పొందగోరి కానుకలు సమర్పిస్తారో ప్రతి హృదయ రహస్యాన్ని దేవుడు ఎరిగి ఉంటారు కనుక ఆయన ప్రతి జీవి కోరికను కూడా ఆయన గుప్పిలు విప్పి తీర్చే దేవుడని వాక్యము సెలవిచ్చుచున్నది. ఇంకా చూసినట్లయితే అరచుచుండం పిల్ల కాకులకు ఆహారమిచ్చు దేవుడు ఆయనే అని కూడా మనము చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 18వ వచనంలో చూసినట్లయితే తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తుల గలవారి కోరిక ఆయన నెరవేర్చువాడుగా ఉంటున్నాడు. వారి మొర ఆలకించి వారిని రక్షించువాడుగా ఉంటున్నాడు. తన్ను ప్రేమించు వారందరినీ కూడా కాపాడే దేవుడుగా ఉంటున్నాడని వాక్యం సెలవిచ్చినది. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చాలామంది శ్రమలు రాగానే లేక ఏదైనా ఒక కష్టం రాగానే దేవునికి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడూ కాకూడదు. ఎందుకంటే ప్రతి నిమిషము మనల్ని మనం సరిచేసుకుంటూ మన యొక్క జీవితంలో చేసినటువంటి ప్రతి పనిని కూడా దేవునికి అప్పచెప్పి అది తప్పైనట్లయితే పాప క్షమాపణ దేవుని మనం కోరుకుంటూ ప్రతి నిమిషం కూడా దేవుని మనం ఆనుకొని దేవుని పైన ఆధారపడి ఆయన్ని వెంబడిస్తూ నడవాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే డెత్ యాజ్ ఏ ట్రూ ఫ్రెండ్ ఎప్పుడు మనకు ఆ యొక్క చావు వస్తుందో లేక దేవుని ఇంటికి మనము పిలువబడతామో, దేవుని పిలుపు మనకి ఎప్పుడు అందుతుందో మనకు తెలియదు కనుక దేవుని పైన మనము విరోధముగా లేక దేవునికి కష్టమైనటువంటి పనులు చేశామని మనల్ని మనము దా దేవునికి డిస్కనెక్ట్ చేసుకోకూడదు. ఏ సమయంలోనైనా ఏ విధంగా అయినా కూడా దేవుని వైపు చూచుచు ఆయనను ఆశ్రయించి ఆయన అడుగుజాడలో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనలందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.